రీసెంట్ గా థియేటర్లో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ఒక కన్నడ యాక్షన్ థ్రిల్లర్ సినిమాని ఓటీటీ ఆడియన్స్ కూడా ఆదరిస్తున్నారు. ఈ మూవీ ఒక క్రికెట్ బెట్టింగ్ మాఫియా చుట్టూ తిరుగుతుంది. ఈజీ మనీ కోసం వెళ్లిన ఒక యువకుడు ఒక భయంకరమైన బెట్టింగ్ మాఫియాలో ఇరుక్కుంటాడు. ఆ తర్వాత అందులో నుంచి ఎలా బయటపడతారనేది ఈ కథ. ఈ కన్నడ యాక్షన్ థ్రిల్లర్ మూవీ తెలుగులో కూడా అందుబాటులో ఉంది. దీని పేరేమిటి, ఏ ఓటీటీలో ఉంది అనే వివరాలు తెలుసుకునే ముందు వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన క్రిస్టి త్వరగా డబ్బు సంపాదించి ధనవంతుడు కావాలని కలలు కంటూ ఉంటాడు. గిగ్ వర్కర్ గా పనిచేసే అతను తక్కువ జీతం పట్ల అసంతృప్తితో ఈజీ మనీ కోసం క్రికెట్ బెట్టింగ్ లోకి దిగుతాడు. క్రిస్టి తండ్రి మహదేవయ్య ఒక నిజాయితీ గల పోలీస్ కానిస్టేబుల్. విలువలకు ప్రాధాన్యతనిచ్చే తండ్రికి అడ్డదారిన డబ్బు సంపాదించాలనుకునే కొడుకు క్రిస్టికి మధ్య నిరంతరం గొడవలు జరుగుతుంటాయి. క్రిస్టి మొదట్లో సరదాగా బెట్టింగ్లు మొదలు పెట్టినప్పటికీ కాలక్రమేణా భారీ మొత్తాలకు పాల్పడి డాలర్ మనీ అనే భయంకరమైన బెట్టింగ్ మాఫియా కింగ్ పిన్నం వలలో చిక్కుకుంటాడు. ఒక పెద్ద బెట్టింగ్ లో దెబ్బతినడం, బూకి మాయమవడంతో క్రిస్టి జీవితం తలకిందులవుతుంది. అవినీతి పరమైన ఇన్స్పెక్టర్ రవికుమార్ వల్ల క్రిస్టి మరిన్ని కష్టాలు ఎదుర్కొంటాడు. చివరికి తన తప్పుల వల్ల కుటుంబం ప్రమాదంలో పడినప్పుడు క్రిస్టి ఏం చేశాడు? తండ్రి నమ్మిన నిజాయితీ గెలిచిందా, లేక కొడుకు కోరుకున్న విలాసవంతమైన జీవితం దక్కిందా అనే అంశాలతో కథ ముగుస్తుంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమా పేరు వచ్చేసి బ్రాటే. 2025 అక్టోబర్ 31న థియేటర్లో విడుదలైన తర్వాత ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. తెలుగు, తమిళం డబ్బింగ్ లో కూడా అందుబాటులో ఉంది. ఇంతకంటే ఇంకా బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ రివ్యూస్ కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అండి. బెస్ట్ మూవీస్ వస్తాయి ప్రతిరోజు. డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, వెళ్ళి ఓపెన్ చేసి చూడండి.